అమెరికా నుంచి ఒక 30 మంది భారతదేశానికి సువార్త చెప్పడానికి వచ్చారండి. సువార్త చెప్పడానికి వచ్చి ఆయా రాష్ట్రాల్లో దేవుని మాటలు చెప్పుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వస్తూ ఉంటే అండమాన్ దీవుల్లో సువార్త చెప్పాలని వెళ్ళారు ఈ 30 మంది. ఈ 30 మందిలో ఈ యవనస్తుడు ఒకడు, అతనికి 25-26 సంవత్సరాల వయసు. మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎంత ఉద్యోగంగా ఉంటాడో. అమెరికా నుంచి వచ్చారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొన్ని బోట్లు ఆ దీవికి ఈ దీవికి వెళ్తూ ఉన్నాయి. ఆ మ్యాప్ చూస్తూ ఉన్నారు, ఈ దీవి ఏంటి ఈ దీవి ఏంటి ఈ దీవి ఏంటి అంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఈ దీవిలో కొంతమంది మనుషులు ఉంటారు కానీ వాళ్ళకి నాగరికత తెలీదు, బట్టలు కట్టుకోవడం తెలీదు, ఈ ప్రపంచం ఇంకొకటి ఉందని వాళ్ళకి తెలీదు. మనల్ని చూస్తే ఏదో కొత్త గ్రహాంతర వాసులను చూసినట్టుగా చూసి అంబులతో కొట్టి చంపేస్తారు, అక్కడికి ఎవరు వెళ్ళినా చంపేస్తారు, అందుకే ప్రభుత్వం ఆ దీవికి వెళ్లకుండా నిషేధించిందని చెప్పారు. సరే వీళ్ళందరూ ఎందుకు వచ్చిన గొడవలేరా అనుకున్నారు, తీర్మానం చేసుకుని బయటకు వచ్చారు. కానీ 25 ఏళ్ళ యవనస్తుడికి ఆ దీవిలో ఉన్న వాళ్ళే మనసులో ఉన్నారు. వాళ్ళకి ఎవరు సువార్త చెప్పాలి, వాళ్ళకు దేవుడిని ఎవరు పరిచయం చేయాలి? చూడండి, నాకెందుకులే అనుకుంటే సర్దుకుంటే సువార్త సర్వలోకానికి వచ్చేది కాదు. మదిలో పడింది, అమెరికా వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నా బైబుల్ చదువుతున్నా వాళ్ళే గుర్తుకొస్తున్నారు, వాళ్ళే మనసులోకి వస్తున్నారు. వెంటనే ఆ సంఘపు దైవజనుడితో చెప్పాడు, అయ్యా నేను పలానూరు వెళ్తాను, పలానా వాళ్ళకి సువార్త చెప్పాలనుకుంటున్నాను. సరే అది ప్రమాదకరమైందని దైవజనుడికి తెలియదు. వెంటనే అతనికి ఒక 3 యవనస్తుల్ని సపోర్ట్గా చేసి ఈ 3 తీసుకొని ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చాడు, విశాఖపట్నంలోనే ఎక్కడో దిగాడు, ఆ దీవిలోకి వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. ఒక బోటు మాట్లాడుకున్నాడు, బోటుని తీసుకొని వెళ్ళాడు. ఆ బోటు చెప్పాడు నేను రానని. మాకు ఎట్లా కొట్లా కొంచెం సహాయం చేయి, కావాల్సినంత డబ్బులు ఇస్తా. తీసుకుని వచ్చాడు. ఒక యవనస్తుడేమో బోట్లో ఉన్నాడు, ఒక యవనస్తుడేమో ఒడ్డు దగ్గర ఉన్నాడు. మేము క్షేమంగా వెళ్ళి వచ్చే సమాచారం కోసం ఒకడు ఉండాలి కదా, ఉన్నాడు. మొత్తానికి బోటు నడిపే వ్యక్తి, ఇతని స్నేహితుడు, అతను 3 వెళ్ళారు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చంపేస్తారు, ఇక దిగితే నా బోటును తగలబెట్టేస్తారు, నేను రాను అని. కొంచెం దూరంలో ఉండగానే బోటు దిగి ఈదుకుంటూ వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించాలని కొబ్బరి బాండాలు, చాక్లెట్లు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని బైబుల్ తీసుకొని వాళ్ళకి చెప్దామని వెళ్తే వాళ్ళు ఈలోపే దాడి చేయడం మొదలుపెట్టాడు. చూపిస్తున్నాడు, కొబ్బరి బాండాలు చూపిస్తున్నాడు, చాక్లెట్లు చూపిస్తున్నాడు, బిస్కెట్ ప్యాకెట్లు చూపిస్తున్నాడు. కానీ వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ దాడి చేసేటప్పుడు ఈ బైబుల్ అడ్డం పెట్టుకుంటున్నాడు ముఖానికి తగలకుండా. బైబుల్ తగిలిన ఆ పుల్లలు ఇరిగిపోతున్నాయి కానీ కిందకొచ్చే పుల్లలు మాత్రం కడుపులో గుండెల్లో దిగబడిపోతూ ఉన్నాయి, రక్తం కారిపోతూ ఉంది. ఇక వాళ్ళు చంపేస్తారని అటుగా వెళ్ళి ఒక పెద్ద చెట్టు త్వరలో దాక్కొని గడగల్లాడిపోతా ఉన్నాయి. త్వరలో దాక్కొని వీళ్ళు వెంటబట్టడం, కేకలేయటం, ఈ బోట్లో ఉన్న బోట్ యజమాని చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ అతన్ని చంపేసి ఉంటారు, మనం వెళ్ళిపోదామంటే అతని స్నేహితుడు బోట్లో ఉండి అతను వెయిట్ చేస్తున్నాడు. లేదు ఆగుదాం, మనం ఆగుదాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దామని. 1 గంట తర్వాత వాళ్ళ ఉనికి వీళ్ళకి కనబడలేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ యవనస్తుడు ఆ చెట్ల మధ్యలో నుంచి రక్తం గారుతూ ఆ బైబుల్ పట్టుకొని మిగతా అన్ని అక్కడ వదిలేసి ఆ బోటు దగ్గరికి వస్తూ ఆ సముద్రంలో ఈదుకుంటూ వచ్చి బోట్ ఎక్కి ఆ బోట్లో ఉన్న తన స్నేహితుడికి ఒక మాట చెప్పాడంట, ప్రాణాలు కాపాడుకోవడానికి నేను మరలా రాల వెనక్కి, ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరం ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి మా అమ్మ నాన్నకి ఇచ్చేయి, ఇక మీరు వెళ్ళిపోండి, బ్రతికితే వాళ్ళలో నుంచి కొన్ని ఆత్మలు సంపాదించుకొని మన దేశం వస్తా, లేదా చనిపోతే మన దేశంలో నుంచి ఒక యవనస్తుడు హతసాక్షిగా దేవుని కొరకు ఇండియాలో ఉన్నాడు అని నా పేరు చెప్పండి, ఈ ఉత్తరం మాత్రం మా అమ్మ నాన్నలకి ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక చనిపోయాడో బ్రతికాడో ఇంతవరకు సమాచారం లేదు, అతని శవం కూడా లేదు, దొరకలేదు, ఆ జాడ కూడా దొరకలేదు, వెతికితే కూడా దొరకల. భారతదేశ ప్రభుత్వం జల్లెడబట్టింది కానీ దొరకల. ఏం జరిగిందో మొత్తానికి అయిపోయింది, బోట్ వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు ఆ 2 యవనస్తులు. ఆ ఉత్తరం తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తే ఆ లేఖలో ఆ ఉత్తరంలో ఇలాగ రాశాడు అబ్బాయి. ఏమని రాశాడు, మా తమ్ముడితో అక్కతో మీరు సంతోషంగా ఉండండి, నేను భారతదేశంలో నశించిపోయే ఒక జాతి ప్రజల కోసం వచ్చాను, ఇక్కడ వీరిని రక్షణలోకి తీసుకొచ్చి దేవుని ప్రేమ వీళ్ళకి చెప్పి ఎలాగైనా వీళ్ళని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లాలని నేను ఇక్కడ ఆగుతున్నా, ఒకవేళ నేను చనిపోతే మనం పరలోకంలో కలుసుకుందాం, ఒకవేళ నేను బ్రతికితే ఈ జాతి ప్రజల్లో నుంచి కొంతమందిని సాక్షులుగా మార్చుకొని మన దేశంలో అడుగు పెడతానమ్మా అని చెప్పాడు, రాశాడంట. కొడితే గట్టి కూడా అలా చేస్తున్నాం, అలా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట చదివి ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది. ఎంతైనా కన్న ప్రేమ కదా కొడుకు మీద. కానీ సగర్వంగా సంఘంలో సాక్ష్యం చెప్పిందంట, నా కొడుకు హతసాక్షి అవ్వడానికి ఇండియా వెళ్ళాడు,
బ్రతికితే మరల తిరిగి వస్తాడు, చనిపోతే నేను దేవుని రాజ్యంలో కొడుకుని చూస్తానని. ఇది విశ్వాసం, ఇది భక్తి, క్రైస్తవ భక్తి. ఇది చిల్లల మార్చి సందా వేయటానికి కూడా భయపడే మంద అవసరమా దేవుడికి? అలాంటి సంఘాలు ఎన్ని ఆత్మలు రక్షించగలుగుతాయి? అలాంటి స్పిరిట్తో నువ్వు ఎంతమందిని, దేవుని ప్రజలను ప్రోత్సహించగలుగుతావు? ఆలోచన చేయ ఒకసారి. నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? బాధ్యతాయుతమైన మనసు, అట్టి జీవితం ఎంతమందికి ఉంది ఈ సంఘంలో? ఇక్కడ ఉన్న 250 మంది 300 మంది ప్రజల్లో బాధ్యతాయుతమైన మనసు. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకి అక్కడ శుద్ధీకరణ కూటం జరుగుతుంది. దానికి ముందు ఏం జరిగిద్ది తెలుసా? ప్రతి ఆదివారం ఉదయం 9:55 ఇక్కడ ఆరాధన జరిగింది. దానికి ముందు ఏం జరిగింది? ప్లేట్లో పెట్టుకొని తినేసి ఉప్పు తక్కువైంది, పప్పు తక్కువైంది, అన్నం ఉడకలేదని డిమాండ్లు చేసి పోతున్నావే, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు తెలుసా? ఏనాడైనా గుప్పిలిప్పావు? ఈ బాధ్యతాయుతమైన మనసు నీకు ఎందుకు లేదు? సరే పోనీ, నీ దగ్గర లేదు, అవలేదు, కనీసం నువ్వు చేతులెత్తి దేవుణ్ణి అడిగిన సందర్భాలు అయినా ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా యేసయ్య నీకు ఎంతసేపు ఉద్యోగం ఇచ్చి, గర్భఫలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తే, పిల్లల్ని బాగు చేసి అంత చేస్తే ఇక నువ్వు సంతోషం, దేవుడు మంచోడా? లేకపోతే లేదా? నేను ఎప్పుడు చెప్తా, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నా అమ్మ, నేను మరలా చెప్తున్నా మీకు, ఇది ఒక హెచ్చరికే కానీ కమెంట్ కాదు. మళ్ళా చెప్తున్నా, ఉన్న పాటుగా మనం అందరం యేసుప్రభుని వదిలేసిన యేసయ్యకి ఏమైనా ఇబ్బందా? మనకే ఇబ్బంది. మనకు దిక్కు ఆయనే. నువ్వు మోక్షం వెళ్ళాలంటే, పరలోకం చేరాలంటే యేసయ్య ఆధారం, వేరే ఆప్షన్ లేదు. కలెక్టర్కైనా యేసయ్యే, కండక్టర్కైనా యేసయ్యే, వేరే దిక్కు లేదు. వదిలిపోవడానికి కుదరదు. ఖచ్చితంగా క్రమంగా వెళ్ళిపోవటమే, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా భక్తి చేయాలి. ఈ విధమైన ప్రాణ త్యాగాలు ఎందుకు చేశారు భక్తులు? ఏం ఆశించి చేశారు? ఏం కోరుకొని చేశారు? వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళ కుటుంబాలు కాదా? వాళ్ళ జీవితాలు కాదా? యవనస్తులు త్యాగం అయిపోతున్నారు, కుటుంబాలు త్యాగం అయిపోతున్నారు, పిల్లలు హత్సాక్షులు అయిపోతున్నారు, జీవితాలు అయిపోతూ ఉన్నాయి. చదివిన చదువులకు, చేసే పరిచయాలకు సంబంధాలు లేవు, కానీ చేస్తూనే ఉన్నారు. కానీ వీటిలో కొంచెమైనా క్షేమ పుట్టినంత అయినా బాధ్యత నీకు లేకపోతే, నిమ్మకు నీరెట్టినట్లుగా నువ్వు భక్తి చేస్తే తర్వాత ఏం చేస్తావు? ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం, మా ప్రాంతాలు, మా బంధువులు, మా స్నేహితులు, మాకు కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టి ఈ స్థలంలో కొన్ని ఆత్మలు దేవుని రాజ్యానికి సిద్ధపడాలని, ఒక మంచి జీవపు మార్గాన్ని సాక్షిగా బ్రతకడానికి మా ఆలోచన ఆశలను సైతం తొక్కి మీ కొరకు మాదిరిగా మేము వెళ్తున్నాం కదా. కనీసం అరే మనకి ఈ దైవజనం లేకపోతే మనం ఇక్కడ ఎలా ఆరాధన చేయగలం? ఈ సేవ లేకపోతే మనం నడిపించేది ఎవరు? దీని కొరకు ఎంతవరకు వీళ్ళు లోతుకి వెళ్తున్నారని కనీస బాధ్యత ఈనాటి సంఘానికి లేకపోతే అనవసరం. ఇంకా భక్తి చేయటం, బైబిల్ పట్టుకోవటం అనవసరం. ఎవరికైనా ఇచ్చేసి వదిలేసి శుభ్రంగా లోకంలో కలిసిపోవడం మంచిది.